దేవుని రాజ్యము వచ్చునని పరిసయ్యులు ఆయననడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పి వీలువలదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చెను గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన యెడల వెళ్ళుకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరియొక దిక్కునికెలాగు ప్రకాశించునో అలాగనే మనుష్య కుమారుడు తన దినమును నుండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారిని చేత ఉపేక్షింపవలెను. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళినక దినము వరకుని జనులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు